ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ దాడులు చేస్తోంది. ఈ తరుణంలో విజయవాడలో ఏసీబీ విడుదల చేసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. అధికారులు లంచం తీసుకోవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల గోడలకు పోస్టర్లు అంటించారు ఏసీబీ అధికారులు. అవినీతిని అంతం చేద్దాం, అభివృద్ధికి పాటుపడదామంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని పోస్టర్లలో తెలిపారు. ఇక లంచం తీసుకోవద్దంటూ కూడా నోటీసులు అంటించారు ఏసీబీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏంటి అవినీతి అనేది పేరుకుపోయింది అని చెప్పుకోవచ్చా? ఏసీబీ అధికారుల ఈ విధంగా అవినీతికి పాల్పడొద్దు, లంచం తీసుకోవద్దు అంటూ కూడా వాళ్ళు పోస్టర్లు అంటించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిన్న ఈ రోజు వ్యాప్తంగా కూడా విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా చోట్ల అధికారులు అనధికార డబ్బులని అక్కడ గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఏసీబీకి సంబంధించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండో రోజు సంబంధించి కొనసాగుతున్న తనిఖీలకు సంబంధించి కూడా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కూడా ఏసీబీ అధికారులు పోస్టర్లు అంటించారు. ప్రస్తుతం ఈ చర్చనీయాంశంగా మారిన ఏసీబీ అధికారుల పోస్టర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట గోడలకు లంచం తీసుకోవద్దని నోటీసులు అంటించారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వేళ ఈ పోస్టర్లు చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు నిన్న మొన్న ఎక్కడా లేని పోస్టర్లు సడన్ గా ఈ రోజు మాత్రం గోడలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ 6 బయట గోడలపై కూడా ఈ పోస్టర్లు వెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ పోస్టర్లకు సంబంధించి కూడా ప్రజలు కూడా చదువుకొని లోపలికి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా లోపల మాత్రం యథారాజా తదా ప్రజగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ నిన్న ఈ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లన్నీ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, ఎస్ శివ, మరి ఆ పోస్టర్లు అయితే అంటించడాన్ని మనం కూడా చూస్తున్నాము. అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫిర్యాదు చేయాలంటూ కూడా పోస్టర్లో తెలిపారు. మరి ఈ నంబర్ కి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? దీనికి సంబంధించిన ప్రజలు ఏమంటున్నారు ఈ పోస్టర్లు చూసిన వారు? అంటే ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఏసీబీ అధికారులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, అనేక మంది వ్యక్తులకు సంబంధించి కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ బేరేజ్ వేసుకొని దాదాపు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఫిర్యాదులన్నింటినీ అంచనా వేసి తాజాగా అవినీతిని అంతం చేద్దామనే పోస్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు భారీ స్థాయిలో వస్తుంది. దీంట్లో ఇంకా ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని పెంపొందించేందుకు అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే గ్రీవెన్సీల్లో కావచ్చు, అలాగే ఏసీబీ అధికారులకు కావచ్చు, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి కూడా వేల సంఖ్యలో ఏసీబీ అధికారులకి, వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై వరుసగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతా ఉంది. ఆ స్థాయిని ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. ఈ తరుణంలో అటు ఏసీబీ విడుదల చేసిన ఒక పోస్టర్ అయితే చర్చనీయాంశంగా మారుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు ఒక పోస్టర్ను అయితే దానికి స్టిక్ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. అవినీతికి పాల్పడొద్దు, అభివృద్ధికి పాటుపడదాము, అవినీతిని అంతం చేద్దాం, అభివృద్ధికి పాటుపడదాం అంటూ కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఎవరైతే ఆ లంచం అడుగుతున్నారో వారిని పట్టించడానికి 1064 టోల్ ఫ్రీ నంబర్ కి మీరంతా కూడా కాల్ చేయొచ్చు అంటూ కూడా ఆ పోస్టర్ లో తెలియపరిచారు.